స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 స్థానాలు గెలుచుకోవడం లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలి. టీడీపీ నేతలకు దిశానిర్దేశం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు. రెండు కులాల కుటుంబ పాలన పోవాలనే నినాదంతోనే బహుజన పార్టీ పనిచేస్తుంది. బీఎస్పీ నాయకుల స్పష్టం. సివిల్ సప్లై హమాలి కార్మికుల సమస్యలను పరిష్కరించుకుంటే ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తాం. సివిల్ సప్లై రాష్ట్ర సహాయ కార్యదర్శి మురళి. వార్తల్లోని వివరాలు. చంద్రబాబు నాయుడు స్వరం పెంచారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలను, కార్యకర్తలను ఉత్తేజపరిచే విధంగా అధికార పార్టీపై విమర్శలతో విరుచుకుపడ్డారు. ఎన్నికల యుద్ధానికి సమాయత్తం కావాల్సిన సమయం ఆసన్నమైందని దిశానిర్దేశం చేస్తూనే ఉప ముఖ్యమంత్రి VNR పై తీవ్ర ఆరోపణలు చేశారు. రా కదిలిరా కార్యక్రమానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి జనసేన, తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సభలో చంద్రబాబు ఫుల్ జోష్తో కనిపించారు. ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ కార్యకర్తల్లో, నేతల్లో నూతనోత్సాహాన్ని నింపారు. తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అజెండాలతో ప్రతి ఇంటి వద్దకు వెళ్లి వైకాపా అరాచకాలను తెలియజేయాలన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అందరూ సైనికుల్లా కష్టపడాలని పిలుపునిచ్చారు. ఇక ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిపై చురకలంటించారు. నారాయణ స్వామి జిల్లాలోని మంత్రులకు చేతులు కట్టుకొని నిలబడుకునే పరిస్థితి ఉందన్నారు. డిప్యూటీ సీఎం పేరుకే ఎక్సైజ్ శాఖ మంత్రిని లెక్కలన్నీ జిల్లా నేతలు రాసుకుంటున్నారని విమర్శలు చేశారు. జిల్లాలోని దళిత ఎమ్మెల్యేలకు అడుగడుగునా అవమానాలు జరుగుతున్నాయని, ఇది బాధాకరమని వాపోయారు. ఎన్నో ఏళ్ల నుంచి తాను రాజకీయంలో ఉన్నానని, పనికిరాని చెత్త రాజకీయాలు తాను ఎప్పుడు చూడలేదని దుయ్యబట్టారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పాపారెడ్డిగా అభివర్ణించారు. జిల్లాలో ఇసుక, ఎర్రచందనం మాఫియా ఆగడాలు పెట్టరేగిపోతున్నాయన్నారు. జగన్మోహన్ రెడ్డికి ధనదాహం పట్టుకుందని విమర్శించారు. 2 పర్యాయాలు నారాయణ స్వామి పాలన చూశారని, ఈ దఫా జీడి నెల్లూరు ప్రజలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి థామస్ను గెలిపించాలని కోరారు. చిత్తూరు జిల్లాలో 14 స్థానాలను గెలిపించుకోవడమే లక్ష్యంతో నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో మీరు బటన్ నొక్కి తీర్పుతో జగన్మోహన్ రెడ్డి మైండ్ బ్లాక్ అయిపోవాలని ప్రసంగించారు. ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టేందుకు అన్ని వర్గాలు కంకణబద్దులు కావాలన్నారు. త్వరలోనే తెలుగుదేశం పాలన వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, అధ్యక్షులు పులివర్తి నాని, ఎమ్మెల్సీ దొరబాబు, పూతలపట్టు ఇన్ఛార్జ్ మురళీమోహన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు. పవర్ లూమ్స్ కన్నిటికి సబ్సిడీ ఇవ్వాలి. మొన్నటి వరకు మనతో ఉన్న మనోహర్ నాయుడు, పాచిగుంట మనోహర్ నాయుడు చనిపోవడం జరిగింది. బాగా ఎప్పుడు వచ్చినా మనోహర్ నాకు కనపడేవాడు. అలాంటి మంచి నాయకుడిని కోల్పోయాం. కానీ ఆయన ఆశయం అంతా ఉంది. ఆ ఆశయం కోసం పనిచేస్తామని మరొకసారి తెలియ ప్రమోషన్ ఇచ్చేశారు. ఆయన కొడుకు ఇక్కడ ఎమ్మెల్యే, ఈయన ఒంగోలులో ప్రమోషన్. ఈయనకి దొంగ ఓట్ని బాగా వేస్తారు కాబట్టి, ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తారు కాబట్టి, డబ్బులు బాగా సంపాదిస్తారు, వీరప్పని వారిగా ఖర్చు పెడతారు కాబట్టి ఆయనకు మొత్తం అప్పచెప్పే పరిస్థితి వచ్చారు. స్వర్ణముఖి నదులు రోజుకు 100 ట్రక్కుల ఇసుక దొంగ వ్యాపారం. వీళ్ళు ప్రజాప్రతినిధులు. అయిపోయింది. పెత్తందారుల కాళ్ళ కింద నలిగిపోయిన ఇంకొక ఎమ్మెల్యే పాపమైన బాధితుడు. అలాంటి ఎమ్మెల్యే ఏం చేయలేకపోతున్నాడు. కనీసం
నా బాధ ముఖ్యమంత్రికి చెప్పుకుంటాను, అపాయింట్మెంట్ ఇమ్మంటే ఇవ్వలేదంటే వీళ్ళు దళిత ఉద్ధారకులు, వీళ్ళకి దళిత ఓట్లు వేయాలన్న తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. వీడిని ట్రాన్స్ఫర్ చేశారు మొన్నే, ఇక్కడి నుంచి పార్లమెంట్ కు ట్రాన్స్ఫర్ చేశారు. మళ్ళా లెక్కలు కుదరలా, మళ్ళా రీట్రాన్స్ఫర్ చేశారు. మొన్నే పూతలపట్టి ఎమ్మెల్యే ఆయన అవినీతి పరుడు అని ఆయన్ని తీసేశారు. ఓకే, ఆయన అవినీతి పరుడు, పాపాల పెద్దిరెడ్డి నువ్వు అవినీతి పరుడు కాదా అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి నీకు కనపడలేదా అడుగుతున్నా. అందుకే వస్తా. ఇంకో పక్క సత్యవేడు ఎమ్మెల్యే చెప్పారు మొన్న, ఆది మూలం నా పేరు కూడా చెప్పకూడదు అనుకున్నా. ఆయన ఒక మాట చెప్పాడు, నా నియోజకవర్గంలో దినానికి 200 టిప్పర్లు ఇసుక మొరం ఈ పాపాల పెద్దిరెడ్డి తమిళనాడుకి పంపిస్తున్నాడు. నాకు సీట్ లేకుండా ఎగ్గొట్టారు. నిన్ను ఎంపీకి పంపుంటామంటే నీ ఎంపీ నాకొద్దు, నీ పెత్తందారి వ్యవస్థలో నేను పనిచేయలేను, బాయ్ బాయ్ అని ఆది మూలం సీట్లు రిఫ్యూజ్ చేశామంటే తమలో ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఎన్నో ఏళ్ళగా రాజకీయాల్లో ఉన్నా. చెత్త ఇంకో ఊరు బంగారం అని ట్రాన్స్ఫర్ చేయడం అవుతారా నేను అడుగుతున్నా. గట్టిగా చెప్పండి కూడా చెప్పండి. రీట్రాన్స్ఫర్లు, క్యాన్సిలేషన్ ఆఫ్ క్యాండిడేట్ ఇదే పని తప్ప ఇంకోటి కాదు. అవసరం లేని దాన్ని కట్టి 600 కోట్ల రూపాయలు అడ్వాన్స్ తీసుకుని ప్రభుత్వానికి సంగనామా. 2 కులాల కుటుంబ పాలన పోవాలనే నినాదంతో బహుజన పార్టీ పనిచేస్తుందని బీఎస్పీ నాయకులు స్పష్టం చేశారు. బహుజన పార్టీ రాజ్యాధికార సాధన లక్ష్యంగా ముద్రించిన గోడ పత్రికలను మంగళవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు. చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి విజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధిక శాతం కలిగిన బహుజనులను పాలకులు విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఆ 2 కులాలు మాత్రమే రాష్ట్రాన్ని పాలిస్తున్నాయని, ఎస్సీల సంక్షేమాన్ని విస్మరిస్తోందని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో బీఎస్పీ అధికారమే లక్ష్యంగా శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్, జిల్లా ఇన్ఛార్జీలు శివాడి గోవిందు, సంగీతం సిద్ధయ్య, మూర్తి, అసెంబ్లీ అభ్యర్థులు కాణిపాకం నాగేశ్వరరావు, పొద్దుటూరు భాస్కర్, కోశాధికారి కుమారస్వామి, చిత్తూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ బ్రాహ్మణపల్లె లోకనాథం, అసెంబ్లీ అధ్యక్షులు వలత్తూరు ఉదయ్ కుమార్, పూతలపట్టు అసెంబ్లీ కన్వీనర్ మద్దెల బాబు, పోలవరం హరి, పలంనేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాసులు, పలంనేరు అసెంబ్లీ అధ్యక్షులు సురేంద్ర, కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గణేష్, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్, జిల్లా సీనియర్ నాయకులు విశ్వనాథం, వానాద్రి, ఐరాల మండల అధ్యక్షులు వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. కాన్సీరామ్ గారు మాయావతి నేతృత్వంలో బహుజన సమాజ్ పార్టీని ఏర్పాటు చేసి ఎన్నికల సమరంలో పోటీ చేస్తుంది. ఇప్పటికీ ఉత్తరప్రదేశ్ గుండెకాయ లాంటిది మన భారతదేశానికి. ఆమె మాయావతి గారు కుమార్ బెహన్జీ మాయావతి గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వాటి స్ఫూర్తిగా మన ఆంధ్రప్రదేశ్లో బహుజన సమాజ్ పార్టీ ఎన్నికల సమరంలో పార్టీ యొక్క బలాన్ని నిరూపించడానికి పోటీ చేస్తుంది. గతంలో కంటే కూడా ఈసారి తీవ్రమైనటువంటి శ్రమతోటి విజయమైన లక్ష్యంగా పనిచేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు పరిపాలించిన వాళ్ళలో 2 కులాలు మాత్రమే రాజకీయాల్లో పదవులు అనుభవిస్తూ ఉన్నారు. 2 జాతీయ పార్టీలు ఉంటే 2 జాతీయ పార్టీలు కూడా 2 కులాల నుంచే అధ్యక్షులు ఉన్నారు. 2 ప్రాంతీయ పార్టీలు ఉంటే అదే 2 కుటుంబాల నుంచే అధ్యక్షులు ఉన్నారు. మీరు చూసుకుంటే వైఎస్ఆర్ కుటుంబంలో ఒకళ్ళు జాతీయ పార్టీకి అధ్యక్షులైతే ఇంకోళ్ళు ప్రాంతీయ పార్టీకి. అదే తెలుగుదేశంలో పురంధరేశ్వరి గారు జాతీయ పార్టీ బీజేపీకి అధ్యక్షులైతే ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా 2 కుటుంబాలు 2 పార్టీలే రాజకీయాలను శాసిస్తున్నాయి. కానీ వాళ్ళ యొక్క శాతం కేవలం 8 నుంచి 9% మాత్రమే. 90% బహుజన వర్గాలకి ఈ రాజకీయంలో ప్రాతినిధ్యం ఉండడం లేదు. రిజర్వేషన్ ఉన్నప్పటికి కూడా రిజర్వేషన్ స్థానం నుంచి గెలిచిన ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు వాళ్ళని నిలబెట్టిన పెత్తందారుల
వాళ్ళ మాటలు చెప్పు చేతుల్లో ఉంటూ ఈ యొక్క బహుజనుల యొక్క శ్రేయస్సుని సంక్షేమాన్ని వాళ్ళు పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ బాధ్యతను బహుజన సమాజ్ పార్టీ నెత్తికెత్తుకొని ఆ యొక్క లక్ష్యాన్ని సాధించడానికి బహుజన సమాజ్ పార్టీ పోటీ చేస్తుంది. సివిల్ సప్లై హమాలీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సివిల్ సప్లై రాష్ట్ర సహాయ కార్యదర్శి మురళి, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్యలు డిమాండ్ చేశారు. సివిల్ సప్లైస్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సివిల్ సప్లైస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మురళి, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య మాట్లాడుతూ సివిల్ సప్లైస్ కార్మికుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తుందని, అలాగే ప్రతి నెల సక్రమంగా జీతాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనితో పాటు విధి నిర్వహణలో ఎవరైనా చనిపోయినా వారికి పిఎఫ్ డబ్బులు వారి అకౌంట్లో జమ కావడం లేదని, అంతేకాకుండా గత 3 సంవత్సరాలుగా యూనిఫామ్, స్టిచ్చింగ్ ఛార్జీలు కానీ చెల్లించలేదని, కొత్తగా సివిల్ సప్లై హమాలీ కార్మికులుగా చేరిన వారికి పిఎఫ్ ఖాతాలు ఇంకా తెరవలేదన్నారు. జిల్లాలో ప్రభుత్వ స్థలాలు ఉన్న సొంత గోడౌన్ల నిర్మాణం చేపట్టకుండా అద్దెలు ఎక్కువగా చెల్లిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం వీటిపై దృష్టి సారించి సివిల్ సప్లైస్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో దశల వారి ఆందోళన కార్యక్రమాలు పూర్తి స్థాయిలో చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్షులు అయ్యప్ప, చిత్తూరు ఏఐటియుసి నగర కార్యదర్శి దాసరి చంద్ర తదితరులు పాల్గొన్నారు. కొత్తగా చేరినటువంటి హమాలీలు ఉన్నారు, వాళ్ళు కూడా సిపిఎఫ్లో ఎక్కించడానికి అధికారులు చొరవ చూపించాలి. 2-3 సంవత్సరాలుగా ఒక్కొక్కరు 10 సెట్లు ఇక్కడ డిఎం ఆఫీసులో ఇచ్చారు. మరి ఈ రోజుకి కూడా వాళ్ళకి ఇంతవరకు సిపిఎఫ్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు కూడా లేదు. అదేవిధంగా ఈవేళ ఈ కమిషన్ పేరుతో అన్లోడింగ్ తీసుకునేటువంటి స్టేజ్ 2 దగ్గరికి వెళ్ళేటువంటి దాంట్లో ₹2 కమిషన్ అడుగుతూ ఉన్నారు. అదేమని అడిగితే జిఎస్టీ అని కొంతమంది చెప్తా ఉన్నారు, మరి కొంతమంది ఆఫీసు ఖర్చులని చెప్తా ఉన్నారు. మరి హమాలీలు సంపాదించి వాళ్ళు కష్టపడిన డబ్బుల్లో ₹2 ఇవ్వడం సమంజసం కాదని చెప్పేసి కూడా దాన్ని కూడా తక్షణమే రద్దు చేయాలి. ఈవేళ ఎన్నికలు వచ్చినప్పుడల్లంతా హమాలీసు మొత్తాన్ని తీసుకెళ్లి ఎన్నికల బాక్సులు దింపిస్తూ ఉంటారు. కలెక్టర్ గారు చెప్పినారు కాబట్టి దింపుతాం, జేసీ గారు చెప్పినారు కాబట్టి దింపుతాం, కానీ దింపిన దానికి ఈ రోజుకి కూడా డబ్బులు వేయలేదు. 3 సంవత్సరాలు బట్టలు వేయలేదు, సొంత గొడౌన్లు ఏర్పాటు చేయలేదు. ఈవేళ ఇలాంటి సమస్యలన్నిటిపైన ఈవేళ బట్టలకు కూడా టిచ్చింగ్ ఛార్జ్ ఇవ్వాలి. కాబట్టి ఈ సమస్యలు 7 డిమాండ్ల పైన మేము ఈవేళ జిల్లా కలెక్టర్ గారిని, డిఎం గారిని కలవబోతా ఉన్నాం. మరి న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కాకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి సివిల్ సప్లైస్ కార్మికులందరూ కూడా కలిసి చలో విజయవాడ కార్యక్రమానికి చేపడతాం. దాని పూర్తి బాధ్యత ఇక్కడ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగం ఉందని చెప్పేసి అని కూడా హెచ్చరిక తెలియజేస్తూ తక్షణమే వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తాం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఎర్రచందనం స్మగ్లర్లు కారుతో ఢీకొట్టి కానిస్టేబుల్ను చంపిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ అడ్డుకోబోయిన టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ను అత్యంత దారుణంగా కారుతో ఢీకొట్టి హత్య చేశారు. అనంతరం పారిపోయేందుకు యత్నించారు. అయితే పట్టు వదలకుండా స్మగ్లర్ల వెంట పోలీసులు వెంటపడ్డారు. దీంతో కారును వదిలి 3 పారిపోయారు. మరొక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 7 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ తెల్లవారుజామున కేవీపల్లి మండలం ఉండేవారిపల్లి వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. అయితే ఓ కారులో 4 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో కారును ఆపి చెకింగ్ చేసేందుకు కానిస్టేబుల్ గణేష్తో పాటు మిగిలిన పోలీసులు ప్రయత్నం చేశారు. అయితే కారును ఆపలేదు. దీంతో వారిని పట్టుకునేందుకు కారును వెంబడించారు. ఈ క్రమంలో స్మగ్లర్లు కారును ఆపకుండా కానిస్టేబుల్ గణేష్ను ఢీకొట్టి పారిపోయేందుకు యత్నించారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ గణేష్ అక్కడికక్కడే మృతి చెందారు. కానిస్టేబుల్ మృతితో పోలీసులు విషాదంలో మునిగిపోయారు. ఈరోజు మార్నింగ్ అన్ఫార్చునేట్లీ ఇన్ వన్ ఆఫ్ ది ఆపరేషన్ మనం ఒక
14th బెటాలియన్కి చెందిన ఒక కానిస్టేబుల్ గణేష్ని మనం కోల్పోవడం జరిగింది. సో నిన్న ఇన్ఫర్మేషన్ మేరకు RSTF ఒక ఆపరేషన్ లాంచ్ చేశారు. సో ఆ ఇన్ఫర్మేషన్ మీద ఒక వెహికల్లో కొన్ని లాక్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని చెప్పగా దానిపైన కొన్ని పాసిబుల్ రూట్స్ పైన వెహికల్ చెకింగ్ చేస్తూ ఉన్నారు. సో అదే ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఏదైతే ఆ వెహికల్ వస్తూ ఉన్నదో మనకున్న ఈ పోలీస్ టీమ్ని చూసి ఇమీడియట్గా రైట్ టర్న్ తీసుకోవడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ మన కానిస్టేబుల్ ఉండడం, ఆయన చూసుకోకపోవడం వల్ల ఆయన్ని హిట్ చేయడం. సో అక్కడికక్కడ ఆయన ఫర్దర్గా ఇంజరీస్కి సకంబ్ అయినారు. హాస్పిటల్కి తీసుకొచ్చేటప్పుడు ఈ సకమ్ టు దోస్ పర్టికులర్ ఇంజరీస్. టుడే ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ విచ్ హెస్ హ్యాపెండ్ అండ్ వీఆర్ హియర్ టు సపోర్ట్ ది ఫ్యామిలీ ఇన్ ఎవ్రీ సెన్స్. అండ్ దీనిపైన మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ కూడా, హానరబుల్ సీఎం గారు కూడా దీనిపైన స్పందించారు. ఇమీడియట్గా 30 lakhs ఎక్స్గ్రేషియా కూడా గ్రాంట్ చేయడం జరిగింది. అండ్ ఫర్దర్గా ఆయనకి రావాల్సిన అదర్ బెనిఫిట్స్ వాట్ ఎవర్ ఆర్ దేర్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ అండ్ ఆల్ దట్ ఆల్సో కూడా దాన్ని స్పీడ్గా క్లియర్ చేసేటట్టు కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. అండ్ వీఆర్ హియర్ ఫర్ ద ఫ్యామిలీ ఇన్ ఎవ్రీ సెన్స్ అండ్ విల్ బీ సపోర్టింగ్ దెమ్ ఇన్ వాట్ ఎవర్ పాసిబుల్ మీన్స్. అండ్ ఎంటైర్ డిపార్ట్మెంట్, ఎంటైర్ గవర్నమెంట్ కూడా దీనిపైన పాజిటివ్గా స్పందించి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా సహకరించేటట్టు చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. దీంట్లో ఏదైతే ఈ ఆపరేషన్ కండక్ట్ చేశామో దీంట్లో ఏవైతే మనకి చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే మనం చేయడం జరిగిందో ఇవన్నిటిని కూడా ఒక ఏదైతే SOP మనం పాటిస్తూ ఉంటామో దాన్ని ఫర్దర్గా రిఫైన్ చేసుకొని ఇలాంటి మళ్ళీ ఫర్దర్గా జరగకుండా ఒక వెల్ ఎస్టాబ్లిష్ ప్రొసీజర్స్ని ఇంకొంచెం టైట్గా చేసి ప్రాక్టీస్ చేసి దాన్ని ఫీల్డ్లో అమలుపరిచేలాగా ప్లాన్ చేస్తూ ఉన్నాం. సాఫ్ట్ బాల్ క్రీడా పోటీలలో PVKN ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని 3వ స్థానం కైవసం చేసుకుందని కళాశాల ప్రిన్సిపల్ జీవన జ్యోతి తెలిపారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనవరి 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నిర్వహించిన క్రీడా పోటీలలో PVKN ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫస్ట్ BCom చదువుతున్న భూమిక అనే విద్యార్థిని 3వ స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకుందన్నారు. ఈ సందర్భంగా విజేతగా నిలిచిన భూమికను ఆమెకు ఉత్తమ శిక్షణ ఇచ్చిన ఫిజికల్ డైరెక్టర్ రమేష్, రాజేష్, లోకేష్లను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మా విద్యార్థులు అకాడమిక్స్లోను నాన్ అకాడమిక్స్లోను ఎప్పుడు ముందంజలో ఉంటారు. అందులో భాగంగానే ఈ మధ్య జరిగిన తెలంగాణ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ నిర్వహించిన సాఫ్ట్ బాల్ గేమ్స్లో ఖమ్మం జిల్లాలోని జనగాం జిల్లాలో మనకి 12th నుంచి జనవరి 12th to 14th జరిగిన సాఫ్ట్ బాల్ గేమ్స్లో సీనియర్ సౌత్ జోన్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్లో మన కళాశాల విద్యార్థిని ఫస్ట్ BCom స్టూడెంట్ టి భూమిక 3rd place బ్రాంజ్ మెడల్ తీసుకున్నది. ఇందుకు కారణమైనటువంటి మన ఫిజికల్ డైరెక్టర్ నరేష్ సార్, రాజేష్ గారు అండ్ లోకేష్ గారు వీళ్ళందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను. భూమిక ఇక ముందు కూడా ఎన్నో పథకాలు సాధిస్తూ ముందుకెళ్లాలని ఆశిస్తూ రాష్ట్ర స్థాయిలో తన పేరుని కనపడాలని, అదే కాకుండా జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆమె ముందుకెళ్లాలని ఆశిస్తున్నాను. తిరుపతిని రాజధానిగా చేయాలని మాజీ ఎంపీ చింతామోహన్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలను వారి వైఖరిని తెలపమని కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాయలసీమ అభివృద్ధి చెందాలంటే తిరుపతి రాజధానిగా చేయాలని ఆయన తెలిపారు. అందుకు కావలసిన సమగ్ర పరిస్థితులు తిరుపతికి నెలకొని ఉన్నాయని ఆయన తెలియజేశారు. ఏర్పేడు నుంచి రాపూరి వరకు 1,00,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, అలాగే విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ ఆసుపత్రులు, విద్యాలయాలు ఉన్నాయన్నారు. రాష్ట్రానికి ఎందరో ముఖ్యమంత్రులు, అధికారులు వచ్చినా రాయలసీమగానే ఉందని, కనీసం కృష్ణా, గోదావరి జిల్లాలను ఇక్కడికి మళ్లించలేకపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని ఆయన విమర్శించారు. అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల 9 నెలల పాలనలో ప్రజలకు ఉరగబెట్టింది ఏమీ లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. 14 సంవత్సరాల్లో ఏమి చేశాడు? ఈరోజు నేను పోయి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ దగ్గర కేకలు పెట్టి అరిసి వచ్చాం. అది ఇస్తాను మీకు. ఏం చేశాడు చంద్రబాబు? ఎందుకు మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు తొందరబాబు అంటాను నేను ఆయన్ని? మీరు పోతారేమో, పోతే చెప్పండి, నేను ఇటు చెప్పాను. తొందరబాబు ఏం ఆలోచిస్తున్నాడు ఆయన? ఇటు అంటాడు. ఏముంది అటు అనేదానికి?
అది ఏమీ లేదు. గ్రౌండ్లో చంద్రబాబు లేనే లేడు. వాస్తవం ఇది, నాకేం అబద్ధాలు చెప్పుకోవాల్సిన పనే లేదు. గ్రౌండ్లో లేడు, మీడియాలో మాత్రం ఉన్నాడు. ఆ చివరి నుంచి ఈ చివరి దాకా, మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా ఆయనే. ఏముంది, పేదవాడు ఒక్కడు ఓటీడు చంద్రబాబుకి, మీరు పోయి చూడండి, ఒక్కడు. కానీ మేనేజ్మెంట్ బ్రహ్మాండం, మంచి మేనేజ్మెంట్, అబ్బా తృప్తిగా మేనేజ్ చేయగలడు, మొత్తాన్ని మేనేజ్ ఇస్తే ఆంధ్రే కాదు భారతదేశాన్ని కూడా మేనేజ్ చేయగలడు. కానీ ఏం చేశాడు ఈ 14 సంవత్సరాల్లో చంద్రబాబు? నిల్. పేదవాళ్ళు చివరి సంతకం పెట్టాడు. చాలా మందికి ఇష్టంగా ఉంది నేను మాట్లాడుతుంటే, ఉన్న వాస్తవాలు చెప్పదలుచుకున్నాను. భగవంతుడికైనా చెప్పేదానికి నాకు సాహసం ఉంది. మరి పేద బిడ్డలకి, నిరుపేదలు, గుడిసెల్లో ఉన్న వాళ్ళకి 4 లక్షల రూపాయలు చివరి సంతకం డాక్టర్ మన్మోహన్ సింగ్ చేత పెట్టించి 7,008 మంది నిరుపేద మహిళలకు డబ్బు కూడా చిదంబరం అదే యాంటీడేట్ వేసి ఇచ్చాడు. డబ్బు ఇచ్చినటువంటి డబ్బును మాయం చేశాడు. ఎంతమంది నిరుపేదలు ఈరోజు ఒక్కొక్క ఇంట్లో 7-8 మంది పడుకుంటున్నారు 1,500 రూపాయలు బాడుగులతో. ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు నేను ఇప్పుడు ఆయన్ని నిరుపేద మహిళా ద్రోహి అంటే కాదని చెప్పగలడా చంద్రబాబు? మరి అక్కడికి వెళ్ళాం, దుగరాజపట్టణానికి వెళ్ళాం. దుగరాజపట్టణంకి వెళ్తే నేను చెప్పాను, ఒక ఫార్మసీ పాస్ అయిన మా బిడ్డ చిన్న చిరు ఉద్యోగాల్లో ఉన్నారు. వాళ్ళు 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చేదాన్ని నీ సొంత ప్రయోజనాలు, నీకు ఎవడో బంధువు ఒకడు ఏదో పెట్టుకున్నాడు ఒక పూర్తి అని చెప్పి నువ్వు రాస్తావా? ఆపుతావా? ఏం చెప్తావు జవాబు? నేను ఇప్పుడు చంద్రబాబుని నిరుద్యోగ ద్రోహి అని అంటాను, నా మిత్రుడే. మళ్ళా ఏం చెప్పగలవు? జవాబు చెప్పగలవా? ఉందా నీ దగ్గర జవాబు? రా, తిరుపతికి రా, ఆడాడుకోబోయి గంగాధర్ నెల్లూరు కదా, రా, ఇద్దరం మాట్లాడుకున్నాం. తిరుపతి రాజధాని అని ఈరోజు చెప్తున్నా. ఈ నాయకులు ఇద్దరు నేను అడుగుతున్నా, ముక్కు సూటిగా అడుగుతున్నా, చంద్రబాబు తిరుపతి రాజధాని నగరం పైన నీ వైఖరి ఏంటి? అవునా కాదా చెప్పు. నీకు తుళ్ళూరు కావాలన్నా తిరుపతి కావాలన్నా? జగన్ అడుగుతున్నా, మా మిత్రుడు కుమారుడిని, నీకు తుళ్ళూరుగా, నీకు సింహాచలం కావాలన్నా తిరుపతి కావాలన్నా చెప్పు, ధైర్యంగా దమ్ముంటే చెప్పురా. నేను చెప్తున్నా తిరుపతి రాజధాని చేద్దాం, అవి తీరుతుందని నేను చెప్తున్నా. ఏంది మీరు ఇచ్చింది? 70 ఏళ్లలో నీళ్ళు ఇచ్చారా? గోదావరిలో నీళ్ళు ఏమైనా గెబ్బిడి ఇచ్చారా? కృష్ణా జలాలు నీళ్ళు ఏమైనా ఇచ్చారా? ఏమీ లేదు. కనీసం రాజధాని ఇలేరా? ఎవడు అడిగేవాడు మగోడే లేడా ఈ దేశంలో? ఏమి ఇంత అన్యాయం జరగాలనా? ఇంతమంది రాయలసీమలో నాయకులబ్బా మేమంటారు, తొడలు దడతారు, మీసాలు తిప్పుతారు, మా రాజధాని ఇంటిరా అని అడగొచ్చు కదా. ఏమైపోయారు మీరు? రాయలసీమ కొట్టి నీళ్ళేనా, రాళ్లేనా? నీళ్ళు లేకపోయినా రాజధాని ఇవ్వచ్చు కదా. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడితే ప్రజలే రానున్న ఎలక్షన్లో తగిన విధంగా బుద్ధి చెబుతారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో మోడీ పాలన రామరాజ్యంగా సాగుతోందని, అయితే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన రాక్షస పాలనగా కొనసాగుతుందని ఆయన విమర్శించారు. సర్పంచులు తమ న్యాయమైన హక్కుల కోసం పోరాటాలు చేస్తుంటే వారిని అరెస్టు చేసి నిర్బంధించడం ఏంటని ప్రశ్నించారు. సర్పంచుల నిధులను పక్కదారి మళ్లించడం వలన గ్రామాలలో అభివృద్ధి జరగడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంక్షేమం కంటే సంక్షోభంలో మునిగిపోయిందన్నారు. కేంద్రం నుంచి వస్తున్న నిధులు ఏమయ్యాయని ఆయన నిలదీశారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక ప్రత్యేక పరిస్థితి, హెలికాప్టర్ లేదు కథలని ముఖ్యమంత్రి ఉన్నానంటే మన ముఖ్యమంత్రి గారే. గాల్లో మీ ఫ్యాన్ గుర్తు, మీ గుర్తు గాలి, ఫ్యాన్ అయినంత మాత్రం 24 గంటలు గాల్లో తిరగాలంటే ఎట్లా? ఫ్యాన్ రెక్కల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంచేస్తున్నారు. రాబో రోజుల్లో ఫ్యాన్ రెక్కల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంచేస్తున్నారు. ఇంచేస్తే ఏమవుతుంది? ఫ్యాను తిరగదు, హెలికాప్టర్ రెక్కలు ఇరిగిపోతే హెలికాప్టర్ ఎగరదు. కాబట్టి రాబో రోజుల్లో ఈ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ఈ ప్రభుత్వానికి
ఆంధ్రప్రదేశ్ ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉంది. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల్ని ఎక్కడెక్కడ ఏ ఏ శాఖలకు ఎంతెంత ఖర్చు పెట్టారో, ముఖ్యంగా ఈ 14 ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి నిధులు కానీ, ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి నిధులు కానీ ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో ఒక శ్వేతపత్రం ద్వారా విడుదల చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసురుతోంది. మన శేషాచల అటవీ ప్రాంతంలో కేవీపల్లి అటవీ ప్రాంతంలో గణేష్ అనే 14th బెటాలియన్కి సంబంధించి ఒక కానిస్టేబుల్ని ఈ ఎర్రచందన స్మగ్లర్లు వారికి వాహనంతో ఢీకొట్టి హత్య చేశారని చెప్పి ఒక దురదృష్టకర వార్త రావడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన సంఘటన. గతంలో దాదాపు ఒక 20 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఎర్రచందనం మీద మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ఈరోజు చెట్లుకి రక్షణ లేదు, పోలీస్ సిబ్బందికి కూడా రక్షణ లేదే. చెట్లకు రక్షణ లేదు, పోలీస్ సిబ్బందికి కూడా రక్షించాల్సినటువంటి రక్షక భటులకే ఆంధ్రప్రదేశ్లో రక్షణ లేదు. ఎవరి వల్ల జరుగుతోంది? ఎవరు చేయిస్తున్నారు? అధికారం మీ చేతుల్లో ఉంది. మీరు 24 గంటల్లో అరెస్ట్ చేసే ధైర్యం ఉందని అడుగుతున్నా నేను. 24 గంటల్లో ఈ పోలీస్ గణేష్ మృతికి కారకైన వారిని అరెస్ట్ చేసి వారి వెనకాల ఉన్న వాళ్ళని, నామమాత్రపు అరెస్టులు కాదు, వారి వెనకాల ఉంటే పాత్రదారులని సూత్రధారులని అరెస్ట్ చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకోండి. చాలా దురదృష్టకర సంఘటన మిత్రులారా, ఇది బాధేస్తుంది. పాపం విధి నిర్వహణలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఈరోజు ఆయన. శేషాచల అడవులంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వర స్వామి సంచరించినటువంటి ప్రాంతం శేషాచల అటవీ ప్రాంతం. దాంట్లో అతి అరుదైనటువంటి ఈ ఎర్రచందనాన్ని కాపాడాలని చెప్పి ఈరోజు తన ప్రాణాలు కోల్పోయారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్, సినీ నటుడు రిచర్డ్ రిషి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.